వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఎటు చూసినా 1 ఇయర్ అయితే మనకు ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పటికే ముందస్తు రాగం వినిపిస్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు. ఒకవైపు నేతల పర్యటనలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శలు, ప్రతి విమర్శలు, జాతీయ నేతల హడావిడి, ఆపరేషన్ ఆకర్షులు, కమిటీలు ఏర్పాటు చేసుకోవడాలు, నియోజకవర్గాల పర్యటనలు, వీటితో పాటు కొత్తగా సర్వేలు కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి. మొన్నటి వరకు నేతల మధ్య ముందస్తు ఎన్నికల సవాళ్లతో ముందస్తు ఎన్నికలు ఉంటాయేమో అన్నటువంటి అంచనాతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సర్వేల హడావిడి మరింత వేడి రాజేసింది అని చెప్పొచ్చు. రీసెంట్గా ఆరా సర్వే రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే టీఆర్ఎస్ గెలుపు ఖాయం అని అంటున్నారు. కాకపోతే ఓట్ల పర్సంటేజ్ తగ్గుతుంది అని చెబుతున్నారు. బీజేపీ షేర్ గణనీయంగా పెరుగుతుంది అంటున్నారు. కాంగ్రెస్కు మరింత నష్టం ఉంటుంది అంటున్నారు. దీనిపై నేతలు వాళ్ళ కౌంటర్స్ ఎట్ ద సేమ్ టైం కొంతమంది దాన్ని ఆహ్వానించిన పరిస్థితి చూస్తున్నాం. కాంగ్రెస్కు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. ఇది అశాస్త్రీయం, బీజేపీకి అనుకూలంగా ఇచ్చినటువంటి సర్వే. ఒకవైపు ఓట్లకు ఇచ్చినటువంటి పర్సంటేజ్ లెక్కలకు, ఓట్ల పర్సంటేజ్కు తేడా లేకుండా ఒకదానికొకటి పొసగనటువంటి నివేదిక ఇచ్చి ఇది సర్వే అని చెబుతున్నారు. ఇది అశాస్త్రీయం అని చెప్పేసి ఆయన అంటున్నారు. దాంతోపాటు దీన్ని బండి సంజయ్ స్వాగతించారు. అంటే ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి మా పోరాటాలను ప్రజలు నమ్మారు కాబట్టి మా గ్రాఫ్ పెరుగుతుంది అని చెప్పేసి వారు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. రైట్, మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు కిరణ్ యాదవ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, మాజీ ఎంపీ టీఆర్ఎస్ నుంచి, దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నుంచి. నమస్తే అండి. లైవ్ స్టార్ట్ అయిందండి. సీతారాం సార్ అండ్ దిలీప్ గారు ఎక్కడెక్కడి నుంచో రావాలేమో దేశంలో. ఓకే, కిరణ్ గారు, ఏంటండి సర్వేలో కాంగ్రెస్ మరింత నష్టపోయేటువంటి అవకాశం ఉంది? ఒకటి, ఈ సర్వేలు అనేది అశాస్త్రీయం అనేది ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా చర్చించుకుంటుంది. ఎందుకంటే ఇలా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరు జనాలు ఎవరికి చూసినా ఇది నవ్వులాటగా అయిపోయింది. ఈ సర్వేలు అనేది ఆయన ఆరా మస్తాన్ అయిన వ్యక్తి, బీజేపీకి సంబంధించిన వ్యక్తి. గతంలో ఆయన గతంలో కాదు, ఇప్పుడు ఎప్పుడు బీజేపీతోనే ఉన్నారు. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఏబీవీపీలో చేసి విహెచ్పీలో ఉన్నాడు. ఆ తర్వాత బీజేపీలో కొనసాగిండు. ఏదైనా వృత్తిరీత్యా ఏదో బతకడానికి, బతుకు తెరువు కోసం ఈ ఆరా సర్వేలను ఒకటి పెట్టుకొని బయటకు వెళ్ళింది తప్ప ఆయన బీజేపీ మనిషి ఎప్పటికైనా. సో మేమేమంటున్నాం అంటే, ఈ సర్వేలు ఆయన ఏ బేస్ తీసుకొని చేశానంటే, ఒక అంశం తీసుకొని మనం ఇలా సర్వే చేయాలంటే, సరే హెచ్ఎంటీవీ గురించి ఏంటంటే మీరు చేసిన ప్రసారాలు, మీరు చేసిన జర్నలిజం దాని గురించి ఒక అంశం తీసుకొని మీరు సర్వే చేయొచ్చు హెచ్ఎంటీవీ పనితీరు ఏందని. మరి ఇలా ఆరా మస్తాన్ అనేట ఆయన మటన్ మస్తాన్ మరి దేని తీసుకొని అంశాలు దేని తీసుకొని సర్వే చేసినో అర్థం కావట్లే. అంటే బీజేపీ ఏం చేసింది, గతంలో ఏం చేసింది, లేకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది అక్కడే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందా, లేకపోతే బండి సంజయ్ ఏమన్నా నిధులు తీసుకొచ్చి స్పెషల్గా పెట్టిందా, లేకపోతే బండి సంజయ్ ఎంపీగా ఉన్న కరీంనగర్లో ఏమైనా నిధులు కొత్తగా ఎక్కువ తీసుకొచ్చి కానీ, లేకపోతే ఉన్నదానికి ఫైట్ చేసి ఏమైనా తీసుకొచ్చి పెట్టినా, లేకపోతే రాష్ట్రవంతంగా ఏమైనా పెట్టినా, మరి వాళ్ళ ఎంపీలు ఉన్న దగ్గర మరి ఏం తీసుకొని ఆయన సర్వే చేసినో అర్థం కావట్లేదు. మరి సర్వేలలో బీజేపీని అమాంతం పైకెత్తేసి కాంగ్రెస్ని ఇలా ఆల్టర్నేటివ్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలకు పోరాడుతుందో వ్యతిరేకంగా, మరి కాంగ్రెస్ పార్టీని 3 ప్లేస్లు వేసి ఈయన బీజేపీని 2 ప్లేస్లు వేసిందంటే దీని వెనక ఏదో కుట్ర దాగి ఉంది. ఆయన ఏ పార్టీకో లేకపోతే ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీలకు ఏదైనా లాభం చేకూర్చాలనో, లేకపోతే ఈ రెండు ఒకటే కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి పెట్టాలన్న ఆశతోటి అక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీల వెలమదర్లకు, లేకపోతే బీజేపీలో ఉన్న ఇంకొంతమంది నాయకులకు వంతబాటానికి ఈ సర్వేలు వచ్చినాయి తప్ప ఈ సర్వేలు అశాస్త్రీయం. ఎందుకంటే నీ సర్వేలు ఆయన చెప్పి నువ్వు డిసెంబర్లో చేసినా అని చెప్పి, ఈరోజు జూలైకి వచ్చింది ఇలా. అంటే డిసెంబర్లో చేసినారు. ఈరోజు రాజకీయాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. నిన్న ఉన్న రాజకీయాలు రేపు ఉండట్లేవు, రేపు ఉండేటి తర్వాత ఉండట్లు. అంటే ఎలక్షన్కి ఇంకా 1 ఇయర్ టైం ఉన్నప్పుడు ఈయన ఇప్పుడు సర్వేలు తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ అనుకుంది, బీజేపీ ముందుంది, ఇక బీజేపీ 2 రోజులు పోతే అధికారంలోకి కూడా వస్తుందని చెప్పే సర్వేలు మస్తాన్ సర్వేలు. ఈ సర్వేలు నమ్మేటి కావు, ఇంకోటి కావు. దీనికి తోడు బండి సంజయ్ గారు ఎమ్మటే ఈయన ప్రెస్ మీట్ పెట్టిండో లేదో నిమిషాల వ్యవధిలోనే బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మేము స్వాగతిస్తున్నాను. బుద్ధి ఉండాలేమన్నా. ఇక సీనియర్ పొలిటీషియన్ మీరు, ఒక బీజేపీ జాతీయ పార్టీకి అధ్యక్షులు, ఎవడో కోన్ కిస్కా గొట్టంగాడు ఆ సర్వే చేసి ఇలా కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి వస్తుంది ఎంత పెరిగిందంటే మీరు ఎట్లా నమ్ముతారు? మీకు తెలుసు కదా వాస్తవ పరిస్థితులు ఏందనేది. బీజేపీకి జెండా పట్టుకుంటూ కూడా లేదని తెలుసు కదా. సరే, వాస్తవం ఏంటంటే బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత కాస్త బీజేపీ పార్టీ ఏదో స్టేట్మెంట్లో, పేపర్ స్టేట్మెంట్లో, న్యూస్ కవరేజ్ కాస్త అడావుడైతే ఉంది, వాస్తవమే. కానీ ఇక ఇంత పర్సెంటేజ్ పెరిగింది, ఒకేసారిగా ఇంత పర్సెంటేజ్ పెరిగిందంటే ఆయనకు తెలియదా ఎట్లా పెరుగుతుంది పర్సెంటేజ్, ఎట్లా ఓట్లు వస్తాయి, ఎట్లా జనాలు మన వైపు ఉన్నారని.
ఇదంతా ఏం లేకుండా ఇక డూడు బస్ అన్నట్టు నిజమే ఆరామస్తాను మాకు ఇచ్చిండు, అది వాస్తవమే, ఇంకా ఇవాళ ఇట్లా వచ్చింది, ఇంకో 6 నెలల్లో మేమే అధికారంలోకి వస్తాం అన్నట్టు బీజేపీ వాళ్ళు చెప్పుకుంటారు. అంటే దీనికన్నా సిగ్గుచోటు కానీ ఇంకోటి హాస్యాస్పదం అంటే కానీ ఓటు పర్సంటేజ్ పెరగాలి అంటే ఎంత టైం కు ఓటు పర్సంటేజ్ లెక్క కట్టచ్చండి? నేనేమంటున్నా అంటే ఇట్లా ఎలా పెరుగుతుంది అంటే, సరే నాకున్న అభిప్రాయం ప్రకారం సిచ్యువేషన్ ఓటు పర్సంటేజ్ పెరగాలంటే క్షేత్రస్థాయిలో క్యాడర్ కార్యకర్తలు బలంగా ఉండాలి, దాని తోడు నడిపించే లీడర్ ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై లేకపోతే ప్రజలకు అన్యాయం చేస్తున్నప్పుడు కానీ, అక్కడున్న సంక్షేమ పథకాల్లో ప్రజలందరికీ అందకపోయినప్పుడు వాటి మీద పోరాటం చేసినప్పుడు ఓటు శాతం అనేది పెరుగుతుంది. ఎందుకంటే ప్రజలు అటువైపు మళ్ళీ అవకాశాలు ఉంటుంది. ఇలాంటిది ఇప్పుడు బీజేపీ ఎక్కడ కూడా కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు కదా. ఓన్లీ హైదరాబాద్ చుట్టుపక్కల తప్ప, అర్బన్ ఏరియాలు తప్ప రూరల్ ఎక్కడ పోయి కూడా నీకు పోరాటాలు కానీ దాన్ని ఊసేలేదు కదా. పార్టీ ఊసేలేదు, బీజేపీ పార్టీ ఊసేలేదు కదా, దాని జెండా పడుతోడే లేడు కదా, లీడరే లేడు కదా, ఇక కార్యకర్తలు అసలే లేరు. ఇక ఎవడు నీకు ఇవాళ బీజేపీ గురించి ఎట్లా వేస్తారు? దేని గురించి ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం సర్వే చేసిండా, లేకపోతే ఆయన హైదరాబాద్లో టీ కొట్ల కాడ పాండబ్బాల కాడ కూర్చొని ఏమన్నా ఆరామస్తేనంటే సర్వే చేసి చెప్పిండా? మరి ఎవరు చేసారో చెప్పాలి, ఏ అంశాల మీద చేసి చెప్పిండు. ఎన్ని రోజుల కింద డిసెంబర్ చేస్తే ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. సో డిసెంబర్లోనే బీజేపీకి ఉందంటే మరి ఏం చెప్పాలి? డిసెంబర్ వరకు ఆయన బీజేపీ చేసిన పోరాటాలు ఏంది అసలు రాష్ట్రంలో? ఎప్పుడు ఆయన మతాల గురించి కానీ ఇంకో దాని గురించి కానీ కేసీఆర్ గురించి అవినీతి గురించి ప్రశ్నించడు తప్ప ఏ క్షేత్రస్థాయిలో పోయి ప్రజలకు అన్యాయం జరుగుతుందని కొట్లాడింది ఎక్కడ లేదు కదా ఆయన. సరే అలా మోడీ వస్తారు, ప్రధానమంత్రి అమిత్ షా, హోమ్ మినిస్టర్ వస్తారు, అందరు వస్తారు, కానీ ఎవరు కూడా కేసీఆర్ గవర్నమెంట్ను కానీ కేసీఆర్ కానీ ఏం అనలే కదా. మీరు ప్రజలకు మీ మీద విశ్వాసం ఎట్లా కలుగుతుంది అసలు? ఆయన చేసిన అవినీతి అని మీరు మొత్తుకుంటారు, మీ ఎక్స్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు ఏదో పవర్ దాంట్లో అవినీతి జరిగిందని అరుస్తారు, కంప్లైంట్ చేస్తారు, కానీ దాని మీద ఒక్కరు విచారణ చేపట్టేది లేదు, దాని మీద మాట్లాడేది కూడా లేదు కదా. మరి ప్రజలు ఎట్లా నమ్మిరు మిమ్మల్ని? మీరంతా ఒకటే అని అర్థమైపోయింది కదా. దీనికి తోడు గతంలో 7 సంవత్సరాలు బీజేపీ పార్టీతోనే ఉన్నాడు కదా ఆయన. మీరు పోరాటం చేసింది అక్కడ, పోరాటం చేసి సాధించింది ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఎవరికి అండగా ఉన్నారు? అసలు బీజేపీ పార్టీ ఎక్కడుంది ఈడ? ఇవన్నీ ఏం తెలుసుకోకుండా వాడెవడో చేసిండు మస్తు సర్వేలని, దాన్ని ఎవరు నమ్మాల్సిన పని లేదు. మాకు ఆ సర్వేలతో పని లేదు. మేము ప్రజలు నమ్ముకొని ఉన్నాం, ప్రజల కోసం కొట్లాడతాం, ప్రజల కోసం పోరాడతాం కూడా. ఓకే, ఒకవైపు సిచ్యువేషన్ ఇలా ఉంటే అంటే ఆపరేషన్ ఆకర్ష్ పైన ఎక్కువ దృష్టి పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నేతలేమో బలమైన అభ్యర్థులు ఉన్నారంటారు, బట్ ఆపరేషన్ ఆకర్ష్ పైన పార్టీలన్నీ కూడా ఎక్సెప్ట్ అధికార పక్షం వదిలేస్తే మిగతా 2 పార్టీలు కూడా ఆపరేషన్ ఆకర్ష్ మీద అయితే పూర్తి స్థాయిగా దృష్టి సారించిన పరిస్థితి. ఈవెన్ అనౌన్స్మెంట్లు మీరే ఇస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ దిలీప్ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. ఈ సర్వేనేమో ఆహ్వానించారు, అసలు ఎలా నమ్ముతున్నారు మీరు ఇది అని చెప్పేసి కిరణ్ గారు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. సరే, సర్వేలు అన్నవి ప్రతి ఎలక్షన్స్ ముందు 1 year ముందు 6 నెలల ముందు అని వస్తూనే ఉంటాయి. సరే, అది నమ్మామా నమ్మలేదా అనేది వేరే విషయం. అది కమర్షియల్ సర్వే, అది ఎవరు చేయించారు నాకు కూడా నిజమైన అవగాహన లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సెఫాలజీ రీసెంట్ ఎలక్షన్స్ లో ఎవరు కూడా అది సరైన ఫలితాలను అంచనా వేసినట్టుగా అయితే నాకు కనపడలేదు. సో మాకు అనుకూలంగా ఉంటే మేము సంతోషిస్తాం, అందులో ఏముంది ఆశ్చర్యం ఉంది. సో ఆ సర్వేను తప్పు పెట్టలేదు. కొంత పారామీటర్స్ తెలిస్తే నిజంగా దాని గురించి డిస్కస్ చేసి, నిజానికి నాకు పారామీటర్స్ తెలియవు, ఏ పార్టీ పారామీటర్స్ పాటించాడు. ఎందుకంటే శాంపిల్స్ అనేది చాలా వైటల్ ఉంటాయి ఇట్లాంటి సర్వేస్ లో. మీరు ఏ శాంపిల్ తీసుకున్నారో దాని యొక్క సైజ్ ఎంత, శాంపిల్ సైజ్ ఎంత, ఎట్లాంటి శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు అంటే ఎడ్యుకేటెడ్ దగ్గర, రైతుల దగ్గర, విద్యార్థుల దగ్గర, నిరుద్యోగుల దగ్గర, మహిళల దగ్గర, ఇట్లాంటివన్నీ ఒక కాంపోజిషన్ ఉంటే దాని యొక్క కొంతవరకు అది రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. సో ఐ రియల్లీ డోంట్ నో ఆరామస్థాన్ సర్వే గురించి మాట్లాడుతున్నట్టున్నారు, ఎందుకంటే నేను వారు మాట్లాడేది నేను ఫాలో కాలేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరు సర్వే చేసినప్పుడు వాళ్ళకి ఆ పార్టీకి అనుకూలంగా ఉంటే ఓహో బాగుంది అనుకుంటే సహజంగా ఉంటుంది. బట్ అయితే బీజేపీకి అనుకూలంగా ఉండడమే బీజేపీ వెనకుండి జయించినటువంటి సర్వే ఇదని చెప్పేసి విమర్శిస్తున్నారు. నేనేమంటున్నానంటే ఆరామస్థాన్ అనేవాడు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చినవాడు, అసలు సహజంగానే చాలా ఏళ్ల నుంచి బీజేపీతో అసోసియేట్ అయి ఉన్నవాడు. అందులో ఏం ఓపెన్ సీక్రెట్ అది అతనే చెప్పుకున్నాడు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో. సో దాంట్లో పెద్ద మనం దాన్ని ఆశ్చర్యాన్ని నిలిపించేది ఉంది. బట్ అతనికి కూడా పారామీటర్స్ ఉంటాయి, సర్వే చేసేవాడు ఏజెన్సీ ఉంటుంది, ఇట్స్ కమర్షియల్ సర్వే. సో నాకు సంబంధించి నేను అందుకే పారామీటర్స్ తెలియకుండా, శాంపిల్ సైజ్ తెలియకుండా ఎప్పుడు చెప్పలేమని ఒక ఆస్పెక్ట్. ఇంకోటి కొంత లాస్ట్ లో విన్నా ఈ కిరణ్ గారు ఏదో మాట్లాడుతుంటే, నిజానికి ఎన్టీ రామారావు వచ్చినప్పుడు సంస్థాగత నిర్మాణం కానీ, గ్రామ స్థాయిలో ఒక కార్యకర్త కానీ, అసలు ఆయన నిలబెట్టిన అభ్యర్థులకు ఏ విధమైనటువంటి గత చరిత్ర గారి లేకుండా టికెట్లు ఇచ్చిన వాడల్లా అద్భుతంగా గెలిచిపోయాడు. టీఆర్ఎస్ లో కూడా, టీఆర్ఎస్ లో ఉద్యమ కార్యక్రమం లోపల ఈ రోజు మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న వాళ్ళ మీద కనుక గత చరిత్ర పరిశీలిస్తే ఎవరు కూడా హీరోలు ఎవరు లేరు అక్కడ. సో నేనేమంటానంటే కాంగ్రెస్ కి ఒక హిస్టరీ ఉంది కదండి, గత ఎంతో ఘనకీర్తి ఉన్న కాంగ్రెస్ అది.
ఆ ఘనకీర్తిలో చాలా లోపాలు ఉన్నాయి. వాళ్ళు పాపం చాలాసార్లు బోల్తా పడ్డారు. UPA 1 UPA 2 వాళ్ళు IAS వాళ్ళు IPS వాళ్ళు మంత్రులు కూడా జైలు పోయారు పాపం. సో అట్లాంటి చరిత్ర అయితే బీజేపీకి లేదు కదా. సో ఈ రోజు మేమే ఆల్టర్నేట్ అని వాడు అనదలుచుకుంటే మీరు ఏ విధంగా ఆల్టర్నేట్ గతంలో ఉన్న తప్పులకు మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాబోయే రోజులు కొత్తగా మీరు ఇవ్వబోయేటువంటి ఏమిటి, మీరు కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి, మీ కొత్త అజెండా ఏమిటి, మీ మేనిఫెస్టో ఏంటి చెప్పి మీరు కన్విన్స్ చేస్తే మీకు ఆల్రెడీ మా అందరికీ తెలుసు మీకు కాస్తో కూసో ఓటు బ్యాంక్ అనేది ఉన్నది. వాటి మీరు కూడా కట్టుకోగలగాలి కదా. గతంలో ఆ ఓటు బ్యాంక్ డిస్టర్బ్ అయిపోయింది. అయితే అది రకరకాల పార్టీలకు ఇంక్లూడింగ్ TRS కి షిఫ్ట్ అయిపోయింది. సో ఆ క్రమంలోనే కదా మీరు ఓడిపోయింది. సో ఈ రోజు మాకు అట్లాంటి అవలక్షణాలు లేకుండా వచ్చాయి కదా. మీరు అంటే అనవచ్చు దేశ స్థాయిలో మీరు 8 years లో మీరు మా రాష్ట్రానికి ఏం చేశారు, అక్కడ ఏం చేశారు, ఇక్కడ ఏదేమైనా కూడా ఇగో ఇది అవినీతి అని మీరు స్పెసిఫిక్ గా చెప్పాలి. ఆధారాలు కానీ అట్లాంటి స్కామ్లు కానీ ఈ రోజు వరకు జరగనప్పుడు మా స్ట్రెంత్ అదే, మా లీడరే మా స్ట్రెంత్. ఇప్పుడు మీ గతంలో మనకి ఎన్టీ రామారావు ఎట్లా, ఇప్పుడు మాకు మోడీ ఎట్లా అంటాడు. సో మీరు డెఫినెట్ గా ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటాం, ఆయనే ముందు పెడతాం. ఇప్పుడు TRS KCR ముందు పెడితే అది -పాయింట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన ఏది కూడా చెప్పింది చేయడు, రకరకాల వాగ్దాన భంగాలు జరిగాయని ఉస్మానియా పిల్లలు వాట్సాప్ లో 100 అంశాలు పెట్టారు 2 ఏళ్ల కింద. నిజం కూడా 100 పోయి ఇప్పుడు 150 ఉంటాయి. ఎందుకంటే ఏం చెప్పాడు, అంటే ప్రధానమంత్రి గారు అన్ని చెప్పినవి చేస్తున్నారా అండి? ఎవరు అంటే ఇప్పుడు మీరు అన్నారు మోడీ గారిని ముందు పెడితే సరిపోతుంది అని చెప్పేశారు. గతంలో ఎన్టీఆర్ గారు ఎలానో మోడీ గారు అలా అన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు అలా కాదు, ఈయన చెప్పినవి చెయ్యరు అని అంటున్నారు. అవును, మోడీ చెప్పినవి చాలా చేశాడు కదమ్మా. మీరు ఏం చేయలేదు నాకు చెప్పాలా, ఇప్పుడు మీరు ఏం చేయలేదు నాకు చెప్పాలా. సీతారాం సార్ చెప్తారు, సీతారాం నాయక్ గారు చెప్తారు. సీతారాం నాయక్ గారు ఒక నిమిషం, నాకు ఒకటే నిమిషం టైం ఓకే. ఇవ్వండి. ఒక విషయం ఏంటంటే ఈవెన్ కాంగ్రెస్ లో పరిపాలించిన మన్మోహన్ సింగ్ ను కూడా నేను కూడా సాహసించను ఆయన మీద అవినీతి ఆరోపణలు ఆయన అంటే ఇక లేవు, నచ్చలేనటువంటి నాయకుడు. కానీ ఆయన ఇన్ఎఫెక్టివ్నెస్ వల్ల, ఎందుకంటే సంజయ్ బాబు పుస్తకం రాశాడు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. ఈయన అట్లా కాదు కదా, వెరీ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్. ఈయన హయాంలో మీరు ఏం తప్పు జరిగా నాకు చెప్పాలా. సరే ఈయన చెప్పింది చేయకపోతే 1 or 2 issues మీద డిబేట్ చేసుకోవచ్చు, కానీ ఫలానా అవినీతి AS జైలు పోయాడు, ఈ మంత్రి జైలు పోయాడని మీరు అనలేదు కదా. సో నేనేమంటానంటే మన్మోహన్ సింగ్ ఎట్లయితే మనం అనలేమో, ఈవెన్ మోడీని కూడా మీరు అనలేరు. ఈయన ఇట్లా ఇగో ఫలానా దగ్గర అవినీతికి పాల్పడాలి ఏముందని అన్నాడు. నాకు రేపు పొద్దున అధికారం రాకపోతే సంచి చేసుకుని ఛాయ్ అమ్ముకుంటా అన్నాడు. ఆ స్థాయిలో ఇವರು కాంగ్రెస్ నాయకులు కానీ TRS నాయకులు కానీ ఉన్నారండి. ఈ రోజు ఆ మొత్తం కుటుంబానికే మన మొత్తం అన్ని ఆస్తులు అన్ని సంపాదనలు తప్ప ఒక్క మంత్రికి కానీ ఒక ఎమ్మెల్యే కానీ MP కానీ పవరే లేదు అసలు. వాళ్ళ దగ్గర పోయి మనం చెప్పుకుంటే ఆయన వెంటనే చెప్తాడు మీరు పోయి 5 ఎవరో గారు అంటాడు. ఆ స్థితి ఈ పార్టీలో లేదు కదా. ఓకే, సీతారాం సార్ చెప్పండి. నమస్కారం అందరికి. నమస్కారం అండి. ఇప్పుడు విన్నారు కదా దిలీప్ గారు చెప్పడం, అంటే మోడీ గారిని ఇప్పుడు ఎన్టీఆర్ గారిని చూసి ఎలాగైతే జనాలు వచ్చారో మోడీ గారిని చూసి అలాగే ఇప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి అలా లేదు, చెప్పింది ఏం చేయలేదు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎన్టీ రామారావు గారిని చూసి ఉంది, ఎన్టీ రామారావు గారు అంటే ఒక ఐకాన్ గా ఉండే సినిమా, అంటే అతను చూస్తేనేమో దేవుడుగా ఉండే. కానీ జరిగింది ఏంటంటే అక్కడ కాంగ్రెస్ 10 సంవత్సరాలప్పుడు పరిపాలించినటువంటి కాంగ్రెస్ వాళ్ళు వారానికి ముఖ్యమంత్రి మార్చారు. అక్కడ ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత అంటే మీకు ఎవరికి తెలియంది కాదు. అది దాని చరిత్ర ఒకసారి వెనకపోతే చూస్తారు. కనుక సమయం కలిసి వచ్చింది. దేనికన్నా ఒక సమయం కలిసి రుటికి రాలే. నిన్న మోడీ గారు కూడా రావడానికి సేమ్ ఆ రోజున కాంగ్రెస్ తప్పిదాలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారిని తీసుకురావడానికి ఎంత కారణమైందో నిన్న కాంగ్రెస్ కూడా మరి ఎందుకో అది సెక్యులర్ పార్టీ వాస్తవంగా దానికి ఉండేటువంటి స్వేచ్ఛ అది వేరే దగ్గర ఉండవు. కానీ మరి అది వాళ్ళకు పాపంగా మారిందేందో తెలియదు. కానీ మన్మోహన్ సింగ్ గారిని పెట్టి చాలా గొప్పవాడు కదా మన్మోహన్ సింగ్, వారే అంటున్నారు బీజేపీ నేను కూడా అంటున్నా, మన లాంటి వాళ్ళు కూర్చున్నప్పుడు ఏదైనా ఉన్నట్టు మాట్లాడాలి. ఏదో రాజకీయాల కొరకు వేరే వాళ్ళ దాన్ని దిగజార్చకూడదు. కనుక చాలా గొప్పవాడు. కానీ జరిగింది ఏంది, ఎందుకు ఒకటేసారి పడిపోయి 30 కనీసం వాళ్ళకు పార్లమెంట్ లో 2014లో ప్రతిపక్ష హోదా రాలేదండి. చాలా కష్టపడ్డారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ కాంగ్రెస్ ఎక్కడ బీజేపీ ఒక్కటేసారి వచ్చింది. అంటే దాంట్లో కొంత చరిష్మా ఉంటది. ఏది మోడీ గారి చరిష్మా కూడా వస్తున్నారు, ఆయన వెనక ఎవరు లేరు. 4 సార్లు అక్కడ అక్కడ ఏది గుజరాత్ లో పనిచేసిండు. ఇక్కడ దేశానికి అవసరం ఉంది. కాంగ్రెస్ తో కాకుండా ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తానని అవకాశం ఇచ్చారు. పెద్దలు ఒకళ్ళు అన్నారు, వారు వచ్చినాక నాకు జరిగిన మార్పు ఏంది. ఇప్పుడు
నేను వచ్చి నేను వచ్చిన అదే పని, నువ్వు వచ్చిన అదే పని కదా. కొంత సమూలమైనటువంటి మార్పు చేయాలి. చేయడానికి ఆయన పెద్ద నోట్ల రద్దు అన్నాడు, చాలా మాట్లాడండి, అవి ఏం కాలేదు. మరి వారు దాన్ని ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు కానీ ఈ దేశంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాల వారు 80% ఉన్నారు కదమ్మా. నేను ఇక అటు దానిలోకి పోతే చాలా కష్టం అవుతుంది సార్. ఏం చేసిరో చెప్పండి. వాళ్ళు పెట్టిన పథకాలు ఎక్కడ పేదవాడు ఇప్పటికీ నిన్న కదా మురుము గారి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఊళ్ళో కరెంటు పెట్టిరు అని మనమే విన్నాం, పేపర్లో చూసినాం. అంటే ఇంకా ఏ స్థాయిలో ఈ దేశం ఉంది, మీరు ఏ విధంగా దేని కొరకు దీన్ని మార్పు తీసుకొచ్చారు. అందుకోసం కేసీఆర్ గారు కొన్ని విషయాల్లో స్పష్టంగా అడుగుతున్నారు, నేను కొంత చేయగలిగిన. అవును, ఇలా కేసీఆర్ గారు కూడా ఇక్కడికి రావడానికి కారణం ఏమైంది? వాళ్ళ కాంగ్రెస్ మనకు ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి కాంగ్రెసే కారణం కదా. కాంగ్రెస్ దేనికి కారణమైంది? ఇక్కడ ఒక వ్యక్తి ఒక మన కేసీఆర్ గారు అమ్ముడు పోకుంటా అంటున్నారు. ఎందుకు అమ్ముడు పోకుంటా అంటే చాలా మంది తెలంగాణ పేరు మీద దాచుకున్నారు, అన్ని చేసుకున్నారు ముందు, కానీ తెలంగాణ తేలేకపోయారు. ఎందుకో వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడి కావచ్చు. కానీ వీరు అట్లా కాదు కదా, ఒక 14 సంవత్సరాలు కష్టపడి అందరి సబండ వర్ణాల సహకారంతో తెలంగాణ తీసుకొచ్చాను కనుక నేను నమ్మి ఓటేస్తున్నారు. ఉంటది ఒక క్రైటీరియా లేకుండా ఒక వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకురారు. కానీ తర్వాత ఏం చేస్తారంటే అది వచ్చిన తర్వాత మనం అనుకున్న ఆశయానికి అనుగుణంగా పనిచేస్తున్నాడా లేదన్నది ముఖ్యం. అది మన ఆశయాలకి అనుగుణంగా పనిచేయనప్పుడు ఎవరు చేయవలసిన అవసరం లేదు, ఎవరు డబ్బు ఇచ్చినా పట్టించుకోరు, మార్చాలంటే మార్చేస్తారు. అందుకోసం మోడీ గారు ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు అనే దాంట్లో నిన్నటి మీరు చర్చ బహుశా దేని మీదనే అనుకుంటా, ఏంటిది సర్వేలు, అంతే కదమ్మా. అవును. సో ఈ సర్వేలు కూడా ఈ ఆక్టోపస్ అని తెలుసు కదా మీకు, మన లగడపాటి రాజగోపాల్ ఎట్లా ఉండే ఆయన నోటిది ఏది వస్తే ఫలానా గెలుతాడు, ఊడిపోతాడు అంటే ఊడిపోతాడు. మరి అది ఏదో కొద్ది రోజులు సాగింది, ఎక్కడున్నారు వాళ్ళు? అందుకోసం పెద్దలు అన్నారు, దిలీప్ గారే స్వయంగా ఒప్పుకున్నాడు, ఆయన RSS బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇవన్నీ దీనికి స్టాంటినిటీ ఏముంటది ఇంత. సో వాటిని మనం అంత పెద్దగా నమ్మవలసిన అవసరం లేదు. అయితే ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే నిన్న వారి పేరు ఏముండే, మన మస్తాన్ గారు, ఇప్పుడు ఆయన ఏం చేసిండు, TRS కును బీజేపీకి 8% తీసుకొచ్చి పెట్టేసిండు. అదేమైనా కాంగ్రెస్ కన్నా అంటే ఎవరైనా నమ్ముతారు? ఎందుకంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, తెలంగాణ ఇచ్చారు. ఏదో వాళ్ళకే ఇంకా ఇప్పటికీ ఆ ట్రెడిషనల్ ఓట్స్ పెద్దవాళ్ళందరూ కొంతమంది ఉన్నారు కనుక వాళ్ళకి ఏమైనా ఒక 2-3% పెరిగిందంటే వాడు నన్ను నమ్ముతాడు. ఈయన తీసుకొచ్చి మొత్తం కాంగ్రెస్ వీళ్ళకి 8%, అంటే ఇంకా 8 రోజుల్లో మీరు మళ్ళా మాట్లాడిండి ఆయనను మేము 30 అవుతాం, బీజేపీ 40 అవుతాం. నమ్మసక్యం కూడా ఉండాలి కదా, నమ్మసక్యం కూడా ఉండాలి. ఇటువంటి ఈ మైండ్ గేమ్ ఆడుడు, ఈ బ్లఫింగ్ చేసుడు, ప్రజలు మనం రాతి యుగంలో లేవు, మనం ఇంకా రాతి యుగంలో లేవు. ఇలా టెక్నాలజీ మనం ముందు ఉంది. ఇట్లా ఒక బటన్ కొడితే దేశం ప్రపంచంలో ఏం జరుగుతుందో మన కళ్ళ ముందు కనబడుతుంది. కనుక ఓటర్ అంత సామాన్యంగా ఓటర్ను తీసుకొని ఏదో నా సర్వే వల్ల వేస్తారు ఓటు అనే దానికి ఇక నేను లోపలికి పోను. ఎందుకంటే బీజేపీ ఇంకా ఇక్కడ సంస్థాగతంగా వాళ్ళు చాలా చోట్ల ఇంకా వాళ్ళ కార్యకర్తలు రావాలి. ఇక్కడే కాదు, దక్షిణ భారతదేశం అంతా అట్టనే ఉంటది. ఇది ద్రావిడియన్ కల్చర్ కి బీజేపీ మాట్లాడే మతతత్వం అనే ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని పోతున్నారు. అది అందరికి కనబడుతుంది కదా. కనబడకుంటే ఎవడున్నాడు? పోతే వాళ్లకు ఈ దేశంలో రిజర్వేషన్ ఉండొద్దు, ఈ దేశంలో బీదోడే ఉండాలి. ఒక వాళ్ళ మహానుభావుడు పుస్తకం కూడా రాసింది, రిజర్వేషన్ ఉండకూడదు ఈ దేశంలో అని. మరి ఇటువంటి సిద్ధాంతాలను పెట్టుకొని బీదోడే ఉండాలి. మొత్తం ఇప్పుడు పాలసీ ఏంటంటే హిందూయేతర, అంటే ఒక 80% హిందూ. ఈ బీజేపీ పార్టీ హిందువుల పార్టీ అన్నట్టుగా దానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఆ ప్రయత్నంలో ఈ హిందువులు అనే వాళ్ళందరూ మరి వాళ్ళకు ఇదైతరా లేదా వాళ్ళ అభిప్రాయాలు ఏముంటది అనేది వేరు. అందుకోసం నేను అనేది ఏంటంటే ఎవరి చరిష్మని చూసి వెంటనే రాదు. మనం చేసే తప్పులను బట్టి ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది, లేదా ఈ పార్టీ చేసి ఒక మంచి పనిని చూసి వస్తుంది, మళ్ళీ అవే కంటిన్యూ అవుతుంటాయి. కానీ ఇప్పుడు పెద్దలు అన్నట్టు మోడీ గారు అనుకున్న స్థాయిలో ఈ దేశాన్ని సమూలంగా ఏమీ మార్చలేదు. ఇంకా పేదవాడిగానే ఉన్నారు. ఇక నేను కొన్ని చెప్తే చాలా మీరు ఇబ్బందులు పడతారు. ఎందుకు పెద్దలని చేయాలి, వాళ్ళకి తెలియదని కాదు, అక్కడ ఉన్న ఇద్దరికి బాగా తెలుసు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇది జాతీయ పార్టీల సంగతి ఏందనేది బాగానే తెలుసు. అండ్ కిరణ్ గారు,
మేడం ఇంతకుముందు మీరు అన్నప్పుడు లైక్ దానికి సమాధానంగానే దిలీప్ గారు అన్నారు. అంటే ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు అంటే క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో ఏ విధంగా అంటే అక్కడ నుండి ఓట్లు వచ్చాయి, మరి ఎందుకు బీజేపీకి ఎందుకు రావనుకుంటున్నారు? సో ఒకటి ఫస్ట్ దిలీప్ అన్న మాట్లాడిన దానికైతే నేను ప్రతిదానికి యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఆయన ఫ్యాక్ట్స్ ఏం మాట్లాడతారని అనుకుంటా. నేను కూడా ఆయన ఏమన్నా నాకు సబ్జెక్ట్ ఏదైనా కావాలంటే గతంలో దిలీప్ అన్న చేసిన వీడియోలు కానీ అవి చూస్తూ ఉంటా. వారు అన్నారు ఎన్టీఆర్ని తీసుకొచ్చినప్పుడు ఎవరు లేరు, ఆయన పేరుతోని గెలిచిపోయింది అని. ఎన్టీఆర్ అప్పటికే ఐకాను, సినీ స్టార్ ఉన్నారు, పెద్ద స్టార్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఏది చెప్తే అప్పుడు ఒక శ్రీకృష్ణుడు అన్న ఏదన్నా దేవుడు అంటే ఆయనే గుర్తొచ్చే పరిస్థితులు. దానికి తోడు కాంగ్రెస్ వైఫల్యాలు కొన్ని ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆయన బలంగా ఒక తెలుగు ఆత్మగౌరవం, బీసీలు అనే అంశం మీద ఆయన పార్టీ పెట్టిండు, సక్సెస్ అయిండు. అది అప్పుడు అట్లా గెలిచారు. ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అంశం అనేది పెద్ద అంశం. అది పెద్ద తెలంగాణ ప్రజలందరికీ కావాల్సిన అంశం, అందరికీ ఓన్ చేసుకునే అంశం మీద కేసీఆర్ గారు తీసుకొచ్చారు. అప్పుడు ఎవరిని పెట్టినా తెలంగాణ కోసం వేసారు. బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు బీజేపీ అనే బండి సంజయ్ గారు ఆయన పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. మరి బండి సంజయ్ గారిని చూసేయాలన్నా, లేకపోతే బండి సంజయ్ గారు తీసుకున్న అంశం ఏంది, లేకపోతే బీజేపీ పార్టీ తీసుకున్న అంశం ఏంది? మరి దిలీప్ అన్న చెప్తే బాగుండేది. ఎందుకంటే ఇలా వాళ్ళు గతంలో వాళ్ళు తీసుకున్న అంశాలు వేరు, ఇలా బండి సంజయ్ వేరు, బీజేపీ పార్టీ వేరు కదా. ఇలా బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా వచ్చింది ఏం లేదు కదా గొప్పగా. అంటే కొత్త రాష్ట్రం కదా, ఏమైనా నలుగురు ఎంపీలు గెలిచారు, ఏమైనా తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో అరే బీజేపీ ఎంపీలు బాగా పోరాటం చేశారు, తీసుకొచ్చిర్రు ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి, మనం ఎంతో కొంత రుణపడి ఉండాలని ప్రజలు అనుకుంటారు. కానీ వాళ్ళు చేసింది ఏం లేదు, కనీసం వాళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా చేసింది ఏం లేదు, తెచ్చింది ఏం లేదు. యాజ్ యూజువల్గా ఏది వస్తే అది ఓకే, లేకపోతే లేదు, అంతవరకే పరిమితం అయిపోయారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు వీరు మరి కేసీఆర్, ఎన్టీఆర్ చెప్పినంటే మీదేంది, ఇలా బీజేపీ తెచ్చింది ఏంటంటే బీజేపీ గతంలో బీజేపీ రాకముందు కొంతమంది సన్నాసులు ఉన్నారు. వాడు రవిశాస్త్రి అని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఒక గడ్డ రవిశాస్త్రి ఉంటాడు, ఇంకోటి బిస్కెట్లు అమ్ముకుంటాడు బాబా రామ్దేవ్ అని, ఇంకొంతమంది ఇట్లాంటి వాళ్ళు కొంత గ్యాంగ్ అయ్యి బీజేపీ వస్తే మోడీ ప్రధానమంత్రి అయితే డాలర్ విలువ, రూపాయి విలువ డాలర్ కంటే ఎక్కువైపోతుంది, పెట్రోల్ విలువ పెట్రోల్ 70-80 రూపాయలు ఉంటే 40కి వస్తుంది, తర్వాత ఉద్యోగాలు వస్తాయి, మా ఇంటికో 15 లక్షలు వస్తాయి, 20 లక్షలు వస్తాయి, మొత్తం భారతదేశం అంతా దేదీవ్యమానంగా వెలిగిపోతుంది, భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా మిగిలిపోతుంది అని చెప్పారు. ఇలా ఒక్కడు కూడా కనిపిస్తలేడు. వాళ్ళందరూ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళందరూ వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళందరూ జెల్ ప్లస్ సెక్యూరిటీ తీసుకున్నారు, బెనిఫిట్స్ తీసుకున్నారు, అందరూ ఎవరు మాట్లాడతలేదు. ఇప్పుడు జనాలు చచ్చిపోతూనే మాట్లాడతారు. గతంలో స్మృతి ఇరానీ కానీ ఇంకో వాళ్ళ లీడర్లు ఎవరైతారో గ్యాస్ రేట్ 400 నుంచి 50 రూపాయలు పెరిగితే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కూరగాయలు మెడలు వేసుకొని అది ఏంద్రన ఆయన సావాలన్నా బతకాలన్నా ఇయ్యాలా దేశంలో జనాభా అన్నారు. మరి ఈరోజు 1150 రూపాయలు అయింది. మరి ఎందుకు మాట్లాడతలేరు దాని గురించి? ఇలా ప్రధానమంత్రి గారు మీటింగ్లో మాట్లాడారు, ఇలా రూపాయి విలువ బంగ్లాదేశ్ కన్నా, పాకిస్తాన్ కన్నా, ఆఫ్ఘనిస్తాన్ కన్నా పడిపోయింది. ఇలా బీజేపీ మన హిందుత్వ పార్టీ మనం వస్తే దాన్ని డాలర్ కంటే ఎక్కువ పెంచుతామని అడిగి ఇలా 80 రూపాయలకు పోయింది డాలర్ విలువ. 1 రూపాయి విలువ కనిష్టానికి జారిపోయింది. ఇంక ఎక్కడ బీజేపీ ఇదేం చేసినట్టు? ఇలా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు వచ్చిండా, ఇప్పటికీ లక్షల ఖాళీగా ఉన్నాయంటే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, వచ్చే 2 సంవత్సరాలలో 15 లక్షల జాబులు నింపాలంటే మిగతా ఆయన ఎవరు నింపాలి? మరి ఈయన ఇచ్చిన 2 కోట్ల జాబులు ఎడిపోయినాయి, అది అయిపోయింది. మొన్న మనకు సంవత్సరంలో 10 లక్షలు నింపాలంటే, అంటే ఎలక్షన్ వచ్చే వరకు 10 లక్షలు 15 లక్షలు ఎగ్జాక్ట్ తెలియదు నింపాలన్నాడు. మరి మిగతా జాబులను ఎవరు నింపుతాడు? మరి ఇంకా ఈయన చెప్పింది 2 కోట్ల జాబులు ఇస్తా అని, మరి 2 కోట్ల జాబులు మరి దిలీప్ అన్న చెప్తే నేను నమ్ముతా, ఆయన ఏం చెప్పినా నేను నమ్ముతా. మరి తెలంగాణకి ఎన్ని వచ్చినాయి, దేశంలో ఎన్ని జాబులు నింపిరు అనేది, ఎన్ని ఖాళీలు ఉన్నాయి కూడా చెప్తే ఓకే దానికి. దాని తర్వాత మనకు అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటంటే కరోనా. దేశం మొత్తం అల్లాకల్లోలం అయిపోయింది. అప్పుడు ఆయన చేసింది ఏంది దేశంలో? కరోనా కూడా అదేంది వ్యాక్సిన్ కూడా అమ్ముకునే ప్రయత్నం చేసినారు. జనాలందరూ తిరగబడుతారు బాబు, అమ్ముకుంటే ఎట్లా అని మళ్ళీ ఫ్రీగా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన జనాలకు చేరువైంది ఏంటంటే టికెట్లు కూడా, రైళ్లు కూడా ఫ్రీగా పెట్టిన పరిస్థితి, ఎవరి దాడు కొనుక్కొని పోవాలి. మా కాంగ్రెస్ పార్టీ లీడర్లు టికెట్లు కొని పంపించారు. మీరు చేసింది ఏంది? ఉన్న ఫలంగా మొత్తం లాక్డౌన్ విధించి జనాలను అంతా రక్తం చెందించి వాళ్ళు నడుచుకుంటూ పోయి అలా కాళ్ళు కాయలు కాసి లేకపోతే వాళ్ళని తీవ్రంగా అవమానించిందంటే మోడీ గారు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ అని ఆర్థిక శాఖ మంత్రి ఉంది, మరి ఆమెకు లెక్కలు వచ్చో మరి ఎందుకు పెట్టుకున్నారో ఆమె తెలియదు. కానీ ఆత్మనిర్భర భారత్ అని 20 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నా అని చెప్పారు. మరి ఎవరికి వచ్చింది ఇలా 20 లక్షల కోట్ల రూపాయలు? ఎవరికి వచ్చిందంటే ఆయన చుట్టూ ప్రధానమంత్రి చుట్టూ ఉండేటోళ్లకు ఆత్మనిర్భర యాత్ర వచ్చి అన్ని మంచిగా కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇలా ఒకప్పుడు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎంత ఏ లెవెల్లో ఆస్తులు పెరిగినాయి తెలుస్తుంది. కానీ ఇలా పేదోడికి నిజంగా ఒక పూట అన్నం తినడానికి కూడా కరోనా టైంలో దొరకలేదు. మరి 20 లక్షల కోట్ల రూపాయలు ఎటుపోయినట్టు?
ఎవరికి వచ్చినట్టు. ఇవన్నీ ఏమీ లేదు. బీజేపీ మరి ఏం చేసింది అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే చెప్తాను నేను. గతంలో 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం, అభివృద్ధి చేసినాం. ఇలా అనుభవిస్తున్న ఫలాలు ఏదైతుందో గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినాయే. గతంలో ఎవరు లేరు, టీడీపీ ఉంటే తర్వాత మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసినాయి. ఇప్పుడు అనుభవిస్తున్న ఎవరు అనుభవించినా ఆ ఫలాలన్నీ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా చేసినాయి. కానీ మీరు రేపు రాబోయే రోజుల్లో కూడా మాకు మేనిఫెస్టో ఇచ్చినాం, మీరు చేస్తామని ఉంది, గతంలో చేసినా చూపించినాం. మరి మీరు ఏం చేస్తారు? మీ బండి సంజయ్ ఏం చూసి బండి సంజయ్ చూడగానే ఇక ఓట్లు గుద్దేస్తారు. అక్కడ ఎవడు అవసరం లేదు, దేనికి అవసరం లేదు. బండి సంజయ్ చూస్తే చాలు. ఆయన చెప్పే స్టేట్మెంట్లు బండికి బండి, గుండికి గుండు, ఇల్లు పోతే ఇల్లు, ఫర్నిచర్ పోతే ఇట్లా చెప్పుకుంటే పోతే ఇంకా ఇస్తూనే ఉంటారు. ఆయన మసీదుల శవాలు దోవాలి, గుళ్ళల్లో ఇంకోటి దోవాలి. ఈ వాక్యాలు చూసి బీజేపీ కోట్లేయాలి. మరి దిలీప్ అన్న చెప్తే మేము సంతోషిస్తాం. ఇంకో విషయం చెప్తాం మేడం. సరే దిలీప్ గారు, ఇప్పుడు అంటే మీరు ఎన్టీఆర్ గారిని కానివ్వండి, గతంలో అంటే కేసీఆర్ గారిని కోట్ చేసినప్పుడు ఇప్పుడు ఏంటి, ఏ అంశంతో బీజేపీ ముందుకు వస్తుందని అడుగుతున్నారు. మళ్ళీ ప్రధాని గురించి మీరు చెప్పినప్పుడు కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారు. అండ్ గతంలో కూడా ఈ క్వశ్చన్స్ మీరు వింటూ ఉన్నవే. రూపాయి మారకం విలువ కానివ్వండి, ద్రవ్యోల్బణం గురించి కానివ్వండి, నిత్యావసర ధరల పెరుగుదలకు కానివ్వండి, ఇవన్నీ మైనస్లోకే పడిపోతాయి కదా. ఇవి ప్లస్లను ఎలా భావిస్తారు మీరు అంటున్నారు. క్విక్ గా ట్రై చేస్తా. కిరణ్ కి ముందు నా వీడియో చూస్తాను, ధన్యవాదాలు. నేనేమంటే క్విక్ రియాక్షన్ ఏంటంటే, ఆయన చెప్పిన ఆత్మ నిర్భర్ భారత్ కోసం ఇచ్చిన 20 లక్షల కోట్లు కూడా ఎంఎస్ఎంఈ ద్వారా ఏవైతే చిన్న మధ్య తరహా పరిశ్రమలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ అప్లికేషన్ కూడా పెట్టుకోకుండా డైరెక్ట్ గా వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రకారంగా వాళ్ళ అకౌంట్ లోకి 25% వర్కింగ్ క్యాపిటల్ లో జమ అయిపోయినాయి. అవన్నీ డిపాజిట్ అయిపోయినా 20 lakh crores అనుకుంటా వన్స్ ఆర్ ట్వైస్ ఇచ్చిన మొత్తం కూడా కోవిడ్ పీరియడ్ కూడా అది నిలదొక్కున్నటువంటి ఆస్కారం అవకాశం కూడా లేకుండా పోయింది. దానికోసం ఆ టైప్ ఆఫ్ 20 lakh crores స్ట్రైట్ ఎంఎస్ఎంఈకి డిపాజిట్ అయ్యాయి. అదే మోడీ చూపుతున్న వాళ్ళ కోసం పంచిన డబ్బులు కావు. తర్వాత కోవిడ్ అది రాష్ట్రాన్ని అతలాకుతం చేసింది, అన్ని రాష్ట్రాలను, కేంద్రాన్ని కూడా అతలాకుతం చేసింది. ఆ రోజుల్లో క్రైసిస్ మనకు తెలుసు. అట్లాంటప్పుడు ఇక్కడ మన దగ్గర ఏదైతే తయారైనటువంటి కోవిడ్ వ్యాక్సిన్ అన్నది ముందుగా వాళ్ళు అక్కడ ఇక్కడ డబ్బులకు ఇచ్చినా కూడా ఆ తర్వాత మొత్తం దేశ ప్రజలకు ఉన్నటువంటి కోట్లాది మందికి, ఇన్ని కోట్ల మందికి అసలు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వగలుగుతారా, ఈ దేశంలో లక్షల మంది చచ్చిపోతారా అనేటువంటి భయం ఉన్నటువంటి ఆ సందర్భంలో అందరికి ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చారు కదా. అన్ని 3 డోసులు ఫ్రీగా ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా అదనంగా మన దగ్గర మన దేశంలో ఇండిజినస్ గా ఉత్పత్తి అయినటువంటి ఆ వ్యాక్సిన్ ను ఇతర దేశాలకు దాదాపు 40-50 దేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలిగాం. అది ఒక అచీవ్మెంట్. అది మనం మంచి అనాలా, చెడును చెడనాలా. సో ఈ రెండింటిని మనం తప్పుపడడానికి ఆస్కారమే లేదు. ఇది కోవిడ్ పీరియడ్ అక్కడ అధిగమించాం. రాష్ట్రాల్లో సాధ్యమైనంత వరకు, తెలంగాణ ఒక మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రం అన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం అధిగమించినటువంటి పరిస్థితులను చూసాం. ఎంప్లాయ్మెంట్ అనేది 2 కోట్ల మిత్రుడు అనేది ఏంటంటే, మోడీ అనేది ఉపాధి వేరు, గ్రామీణ ఉపాధి అంటాం. అంటే ఒక నెలలో, ఒక సంవత్సర కాలం లోపల 3 నెలల పాటు మీకు ఏదైనా ఉపాధి క్రియేట్ చేస్తే మీరు అన్ఎంప్లాయ్ కింద రారు. అంటే సెన్సస్ యొక్క ఫస్ట్ ఇండెక్స్ ఏంటంటే మీరు అన్ఎంప్లాయ్. ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్ ఏంటి? ఒక సంవత్సర కాలంలో 90 రోజులు మీకు ఎంప్లాయ్మెంట్ ఎక్కడా లేకపోతే మీరు నిరుద్యోగ కింద లెక్క. సో గ్రామీణ ఉపాధి 120 days కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడ కూడా ఆకలి కానీ అన్న వస్త్రాలకు కూడా ఇబ్బంది పడకూడదని ఆ స్కీమ్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్న స్కీమ్ అది. దాన్ని నిరంతరం కంటిన్యూస్ గా పెడుతూనే ఉన్నారు. అది ఇప్పటికి కూడా వేలాది కోట్లు అన్ని రాష్ట్రాలకు వస్తుంది, ఇంక్లూడింగ్ తెలంగాణ. అది మనం కాదనలేదు. ఏం చేశారంటే 25,000 kilometers లాస్ట్ ఇయర్ 20, అంతకుముందు 15,000 హైవేస్ క్రియేట్ చేశారండి. ఆ హైవేస్ ఇప్పుడు ఈ ఇయర్ టార్గెట్ 25,000 kilometers. అందులో తెలంగాణ కూడా ఉంది. ఈ మధ్య కాలంలో నితిన్ గడ్కరీ 3 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఇనాగ్రేట్ చేశాడు. రైల్వే లైన్లు మీరు ఇన్నాక మనం చూసారు, 500 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంతంలో రైల్వే మీద మేము వెచ్చించామని ప్రధానమంత్రి కూడా మన స్పీచ్ లో చెప్పాడు. గ్యాస్ కనెక్షన్స్ ఫ్రీగా మహిళలకు ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే అసలు మనమంతా ఎందుకండి, కేసీఆర్ గారు, నాయక్ గారు ఒప్పుకోవాలి, పెద్ద మనిషి, ప్రొఫెసర్ ఆయన. సీఎంఏ 1 year కింద పిఎం ను కూర్చోబెట్టుకొని గతంలో హేమీరంతా పరిపాలించినప్పుడు 33% నిధులే మాకు వచ్చే రాష్ట్రాలకు. ఈ మీ ఘనమైనటువంటి పరిపాలనలో ఈ మధ్య కాలంలో నీతి ఆయోగ్ ద్వారా మాకు 43% నిధులు వస్తున్నాయి. మాకు అదనపు నిధులు మీరు ఇచ్చినా ఇవ్వకుండా మీకు నమస్కారం అన్నాడు ఆయన. కేసీఆర్ లాంటి గొప్ప మనిషి అన్నాడు ఆ మాట. 1 year లో అది రివర్స్ అవుతుందా? జీరోకి వచ్చింది ఆ బ్యాలెన్స్. ఒక తెలంగాణకు అన్యాయం చేయడం సాధ్యపడుతుందా? ఇది ఫెడరల్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ లో ఒక్క రాష్ట్రానికి మీరు పొరపాటున 10 రూపాయలు కట్ చేస్తే, ఆఫీస్ లో ఉన్న అటెండర్ కనుక మీరు లీక్ చేస్తే, ఇంతకుముందు నాయక్ గారు అన్నట్టుగా మీడియా పొద్దున్న సాయంత్రం దాకా కూడా కూస్తుంది. కానీ నేను బీజేపీ వాడైనా కూడా ఒక విషయంలో ఏం జరిగింది ఆలస్యం అంటే, ఈ ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన బైఫరికేషన్ యాక్ట్ లో ఇప్పటికీ ప్రామిస్ చేసినటువంటి కొన్ని అంశాలు పరిష్కారం కాలేదు. ఇవి కావాల్సి ఒక తెలంగాణవాదిగా నేను కూడా కోరుకుంటాను. కానీ దానికి పార్లమెంట్ సాక్షిగా ఒక మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, 2 ముఖ్యమంత్రులు కూర్చుంటే ఈ బిల్లులో ఉన్న 90% అంశాలు పరిష్కారం అయిపోతాయి. 10% సెంట్రల్ ఇంటర్వెన్షన్ ఉండాలి. ఆ 10% లో నేనంటే కొంత జాప్యం తగ్గిన మాట విషయమే. గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఇట్లాంటివి కావచ్చు. అంతేగాని
మొత్తం నేను అంతకుముందే అన్నా, ఒక మోడీ వచ్చిన తర్వాత ఈ దేశంలో అవినీతి ఆరోపణలు చూపించండి. కాంగ్రెస్ హయాంలో UPA 1, UPA 2లో అవునా కాదా? IASలు, IPSలు మంత్రులే చేరిపోయారు కదండి. సుప్రీంకోర్టు డైరెక్ట్ గా ఈ స్కామ్ల మీద ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆఖరు CBI డైరెక్టర్ పిలిచి అడిగింది, నువ్వేమైనా పంజరంలో పక్షివా అంటే అవును నేను పంజరంలో చిలుకనే అని చెప్పాడు ఆయన. పేపర్లో పెద్ద తాటికాయంత అక్షరాలు వచ్చింది, CBI అంటే పంజరంలో చిలకట. అంటే మీ దగ్గర అవునా కాదా అని వేరే డిబేట్. నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా డెవలప్మెంట్ లేదు అనడానికి వీళ్ళు ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా మనం అనగలుగుతామా? అసలు ఏమి డెవలప్మెంట్ కాదు కేసీఆర్ పీరియడ్ అని. మనం అనేది అంటే ఈయన నిజాం తరహా పరిపాలిస్తాడు, ప్రజలకు దొరకడు, ఎంపీలకు దొరకడు, మంత్రులకు దొరకడు, ఇంతకంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. సీఎం అనేవాడు తిరిగితే 100 కిలోమీటర్ స్పీడ్ లో పరిగెత్తేవాడు తిరగకపోతే 10 కిలోమీటర్లో పరిగెత్తాడు. అడ్మినిస్ట్రేషన్ ఈ రోజు స్లో డౌన్ కావడానికి సీఎం యొక్క ఫార్మ్ హౌస్ పరిపాలన కారణం అనేది మనం అంటుంటాం. ఇప్పుడు 4 లక్షల కోట్లు అప్పు తెచ్చారండి, సగం తినారనుకుంటే కూడా 2 లక్షల కోట్లు అయితే డెవలప్మెంటల్ యాక్టివిటీ పెట్టినాక డెఫినెట్ గా మీరు కాస్త కూస్త అక్కడ ఇక్కడ పథకాలు అవి కనపడుతుంటాయి. కానీ మనం అనేది అవినీతిని ఆపి 4 లక్షల కోట్లు తెచ్చిన అప్పంతా మీరు ఇక్కడ పెట్టుంటే ఇంకా అభివృద్ధి జరిగేదంటాం. కాబట్టి మోడీ పరిపాలనలో అవినీతి జరిగిందని మీరు ఎట్లా అంటారు? ఒక అబానీ లేడా వాళ్ళు అంటే రాబర్ట్ వాద్రా కూడా ఉన్నాడు మరి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనం అడాప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నాయక్ గారు అన్నారు ఏదండి పరిపాలన 70 ఏళ్ల తర్వాత నా పరిస్థితి ఏంటంటే, నేనేమంటున్నానంటే ఈ సిస్టమ్ ని ఈ మోడల్ ని ఈ రకంగా మా దేశం ఉండాలి అని ఒక నిమిషం, ఈ రకంగా ఉండాలని ఎవరు ఎన్నుకున్నారు? మనం ఎన్నుకున్నామండి. ఆ సిస్టమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సిస్టమ్ నుంచి బై ప్రొడక్ట్స్ వస్తాడు, అదానీ వస్తాడు, అంబానీ వస్తాడు, టాటా వస్తాడు, బిర్లా వస్తాడు. ఎందుకు వచ్చాడంటే మనం ఎన్నుకున్నటువంటి సబ్జెక్ట్ కదా, ఎంపీ కదా. మరి అదే పార్లమెంట్ లో చట్టం చేసి అసలు ఎవరికి ప్రైవేట్ ప్రాపర్టీ ఉండద్దు, వచ్చేటప్పంతా ఈక్వల్ గా పంచాలంటే అది వేరే విషయం. అది కాదు, మనం ఎంచుకున్న సిస్టమ్ కదండి. ఆ సిస్టమ్ లో కొన్ని తప్పులు ఉన్నాయి, వాటిని సవరించుకోవాల్సిన అవసరం వస్తే సవరించుకుందాం మనందరం. అంతేగాని మనం జస్ట్ లైక్ దట్ ఏమీ జరగలేదని కేసీఆర్ అనలేము, ఏమీ జరగట్లేదని మోడీ అనలేము. మీరు అందుకే నా గతంలో ఎంతో ఘనకీర్తి ఉన్న మీరు మీ తప్పుల వల్ల, నాయకుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అప్పుడు గతంలో చేసిన కాంగ్రెస్ తప్పుల వల్ల NTR వచ్చాడు, ఆ తర్వాత కాంగ్రెస్ తప్పుల వల్ల మోడీ వచ్చాడు. ఇవన్నీ ఆయన అనేది కరెక్ట్. ప్రజలు ఆలోచిస్తుంటారు, ఈయనకు బదులు ఇంకొక ఆయనకు అవకాశం ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటారు. అయితే ఇప్పుడు TRS వైఫల్యాల వల్ల బీజేపీ ముందుకు వస్తుందని అనుకుంటున్నారు. వ్యాక్యూమ్ ఉందమ్మా, పొలిటికల్ వ్యాక్యూమ్. సీతారాం సార్ చెప్తారు. సీతారాం ఒక నిమిషం, పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఈ వ్యాక్యూమ్ లో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా అనేది మనం ప్రజల్ని ఏ పద్ధతిలో కన్విన్స్ చేయగలుగుతామో ఆ పద్ధతిని బట్టి ఉంటుంది. వాళ్ళకు అవకాశం ఉంది, మాకు అవకాశం ఉంది, ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. మీరైనా కన్విన్స్ చేయాలి, మేమైనా కన్విన్స్ చేయాలి. దాన్ని బట్టి ప్రజల రియాక్షన్ ఉంటుంది. లేదు నాయక్ గారు అంటారు మాదే బ్రహ్మాండంగా ఉంది అంటే ప్రజలు ఆ రకంగా నిర్ణయిస్తే మీరు నేను ఎవరంటే ప్రజలు న్యాయ నిర్ణయిస్తారు. ఓకే, సీతారాం గారు అమ్మా చెప్పండి. అంటే ప్రభుత్వ వైఫల్యాల వల్లనే, అంటే ఈ వ్యాక్యూమ్ అనేది అక్కడ మేమైనా ఉండొచ్చు, కాంగ్రెస్ అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ సిచ్యువేషన్ అయితే ఆ వ్యాక్యూమ్ అయితే క్రియేట్ అయి ఉంది అని చెప్పేసి దిలీప్ గారు చెప్తున్నారు. మేము ₹1,00,000 1,50,000 జీతాలు ఇస్తారు ప్రొఫెసర్ కి. 2 లక్షలు పెరిగింది కనుక 45 1 అవర్ ఖచ్చితంగా పాఠం చెప్పాలి. సార్ ఏం డబ్బు తీసుకోకుండా ఆశించకుండా గంట సేపు చెప్తాడు బీజేపీ. నువ్వు రెండు చెప్పగలుగుతున్నావు. మనం మనలాంటి వాళ్ళు రావద్దు ఇక్కడ, ఎందుకంటే మనం అబద్ధాలు ఆడలేము, నిజం వచ్చేస్తాయి. అవి తప్పు చేస్తే నిజం ఉట్టిగానే నేను ఒకటే అడిగింది, ఈ దేశంలో జరిగిన సమూలమైనటువంటి మార్పు ఎందుకు చెప్పండి మీరు. ఎందుకంటే బీజేపీ వచ్చినాక ఎట్లా వ్యాక్యూమ్ ఎక్కడ వస్తుంది? నేనే చెప్పినా కదా, అన్ని పార్టీలు ఏదో వ్యాక్యూమ్ వస్తేనే ప్రజలు వాళ్ళను పక్కకు పెడతారన్నది ఇది సహజ సూత్రం. దీన్ని మనం ఎవరు కాదనలేం. ఎవరినో తిడితేనో, ఎవరిని ఇంట్లో పడితేనో, వారి మీద కొడితే ఇది కాదు, ఇది ప్రజలు చేసేది. నేను ఇప్పుడు అనుకుంటున్నా, తెలంగాణకు మీరే అన్నారు, ఇప్పుడు బీజేపీ ఇక్కడ మీకు ఎందుకు 40%, ఇప్పుడు 38% వచ్చిన దానికి ఆ సర్వే చేసిన దాన్ని ఎవరు నమ్మడం లేదు, అది నమ్మకూడదు కూడా. ఎందుకంటే వాస్తవాలు ఉండాలి, ఏదో కొంత వాస్తవం ఉండాలి. అసలు మీరు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏమంటున్నారు? మేము ఇల్లు కట్టుకోవడానికి 1,50,000 ఆవాస్ యోజన. మేము 5 లక్షలు 7 లక్షలు ఇచ్చి ఏదో మాకు చేతైన కాడ కట్టిస్తే మీరు 1,50,000 ఇస్తే దానిలో ఏమి ఇచ్చినట్టు, ఏదో ఇత్తేసి పొత్తు కలిసినట్టు మేము నూనెలు ఇస్తాము. అరే అది కాదు కదా సార్, కొత్త రాష్ట్రం ఇది. ఈ కొత్త రాష్ట్రానికి మీరు అన్నారు నేను 365 ఎకరాల ల్యాండ్ తీసుకుంటే ₹1,00,00,000 కడితేవి. ఆ 5 సంవత్సరాలు నేను ఆ పార్లమెంట్ లో లేకున్నా నాకు తెలియకపోవు. ఇన్ని చేస్తే ఏడానికి ఏం పోతుంది, ఎందుకు ఇబ్బంది? ఇప్పుడు మీరు గుజరాత్కి ఏమో బుల్లెట్ ట్రైన్ వేసుకుంటారు, హైదరాబాద్ దానికంటే మించింది కాదే. చరిత్రాత్మకమైనటువంటి పట్టణం ఇది.
అక్కడ 1600 కిలోమీటర్లు ఉంటాయి, ఓ బుల్లెట్ ట్రైన్ ఏమని రాదు, ఏదో ఒక్కటన్నా చెప్పరాదు మీ పేరు మీద, ఏదో మీకు నచ్చిందన్న ఒక జాతీయ హోదా అయ్యే రాదు, ఏది లేకుండా మీరేదో తెలంగాణ మీద పడి మేము తెలంగాణ మేము తప్పు చేస్తున్నామా, తప్పు చేస్తే నువ్వు అన్నట్టు ప్రజలు క్షమించరు. కానీ ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కేసీఆర్ గారు చేసి ఇస్తున్నటువంటి పథకాలు ఇదే. ఎవరైనా చనిపోతే 15 రోజులకు 5 లక్షల రూపాయలు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందా? ఉన్నాయి కదా కొన్ని. మంచిగా చెప్పాలి. ఒక్కటి చెప్పండి, ఒక రాష్ట్రం చెప్పండి. ఎవరన్నా వ్యవసాయదారుడు ఏ కారణం చేత చనిపోయినా 5 లక్షల రూపాయలు 15 రోజుల్లో ఆయన ఇంటికి పోయి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. జరుగుతున్నాయి కొన్ని. ఇవన్నీ రాజకీయ ఇవి ఎలక్షన్ ట్రిక్స్, ఇవి తప్పది. రాజకీయాల్లో ఉండాలంటే కొన్ని కావాలి. ఆ పద్ధతిలో ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉంది. పనిచేస్తున్నప్పుడు మీకు ఇక్కడ స్థానం ఎట్లా వస్తుంది? మీరు ఏం చేసిరని ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవాలి. నేను మిగతా ఈ చాంతాడంతా నేను చదవదలుచుకోలేదు, బాగుండదు. ఎందుకంటే వారి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, మోడీ గారు కాదనడం లేదు. కానీ మీరు చేసింది ఎందుకు చెప్పాలి? ఈ తెలంగాణకు కానీ ఈ సౌత్ కు అన్న ఇక్కడ నుంచి 60% 3 రోజులు పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఆ చర్చలో నేను పాల్గొన్నా. ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ అనేది పెట్టినరు. నార్త్ అండ్ సౌత్ కి ఏదైనా ఈ వ్యత్యాసం ఉందా, వివక్ష చూపుతున్నారంటే ఎస్. దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా లేచి మాట్లాడారు. అరే మేము 60% మేము దేశానికి 60% మా పన్నులు ఇస్తే మేము ఉపయోగించుకునేది 32%, మిగతాదంతా బీహార్ అటు పెడతా ఉన్నారు. ఇది వివక్ష కదా? అసలు నీకు ఆ పార్లమెంట్ లో ఒకసారి లెక్కల్ది దక్షిణ భారతదేశం నుంచి ఉన్న ఎంప్లాయీస్ ఎంత సార్ మీకు తెలియదా? ఏ విషయంలో జరుగుతలేదు అనుకుంటున్నారు మీరు? అన్ని విషయాల్లో జరుగుతుంది. మనకు వచ్చేటి ఎందుకు ఇస్తలేరు? విభజన చట్టంలో ఉన్న ఇవ్వనడానికి మీరే అంటే ఎందుకు ఇయ్యరు? దానిలో వచ్చేది వీళ్ళదా? అంటే అన్నిటికీ నేను ఇస్తున్నా, మేం చేస్తున్నాం. ఒక్క చిన్న విషయం చెప్పాలని, ఎందుకంటే సందర్భం ఉంది. ఆడ కిరణ్ గారు ఉన్నారు. మేడం అమ్మ ఇది రాసుకుంటావా? రాసుకుంటా, చెప్పండి. మీరు స్టూడెంట్ అనుకోండి, కొంచెం రాసుకో. ఈ దేశంలో అన్న ఏమని చెప్పాలి? ఇది తప్పు, నేను మాట్లాడేది తప్పు అనుకుంటే మీరు ఏ మాట చెప్పినా పడతా. ఈ దేశంలో 15% ఎస్సీలు బాగుపడాలి. వాళ్ళనేమో మీరు ఇలా తీసుకొచ్చి వాళ్ళ జాతికి చెందిన వాళ్ళనేమో రాష్ట్రపతులు చేస్తున్నారు. దండాలే, దాంట్లో తప్పేం లేదు. మేము దాన్ని ఎందుకని మేము అడగలేము. కానీ 1981 జనాభా లెక్కల ప్రకారంగా ఈ దేశంలో ఎస్సీలు 15%, ఎస్టీలు 7.5% అన్న. విద్యా ఉద్యోగాలలో వాళ్ళ దేశంలో ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారంగా ప్రతి సంవత్సరాలకు లెక్కలు జరిగినప్పుడు ఆ రేషియో ప్రకారంగా అది కదలాలి పర్సెంటేజ్. 40 సంవత్సరాల నుంచి కదులుతలేరు. ఎవరిని మోసం చేయడానికి పరిపాలిస్తున్నారండి దేశాన్ని దరిద్రులు? ఎవరిని మోసం చేస్తున్నారు సార్? 7.5 దేశం అంతా తిరుగుతా. మళ్ళీ చెప్తున్నా, 7.5% ఇక్కడ 50 లక్షలు ఉన్నారు గిరిజనులు, 80 లక్షలు ఎస్సీలు ఉన్నారు. అసలు మేమే ఇక్కడ 1 కోటి పైన ఉంటే నిన్న వచ్చి ఇక్కడ తాళీలు కొట్టి ఇంత హంగామా చేసి వినయాలు చేసిపోతే ఎందుకు రిజర్వేషన్ ఇస్తలేరంటే 7.5% ఎందుకు పెట్టుకున్నారు? అదే మోడీ గారు 8 సంవత్సరాలు రాగానే దేశంలో పేదలు ఉన్నారు అని 10% మీరు కొత్తగా ఒక ఆర్డినెన్స్ తెచ్చి పెట్టింది కదా. ఉన్నదాన్నేమో తుంగల దొక్కిండ్రు, దాన్నేమో పెట్టి ఇవ్వడం లేదు. 50% ఆడ అడ్డం వస్తుంది. ఈడ మీకు 50% అడ్డం వచ్చినా మీరు 10%తో పెట్టుకున్నారు. మేము దాన్ని వాళ్ళకు కూడా స్వాగతిస్తాను, నేనైతే స్వాగతిస్తా 10%. కానీ రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ 15%, 7.5%. అమ్మ జ్యోత్స్న గారు చెప్పండి. 40 సంవత్సరాల నుంచి ఎందుకు కొనసాగుతుందో అది ఎవరైనా చెప్పేటోళ్ళు వచ్చినప్పుడే నేను టీవీకి లేకుండా మరి దిలీప్ గారు ఇప్పుడు చెప్తారేమో చూద్దాం. దిలీప్ గారు, ఇంట్లో అబద్ధం అయితే వాళ్ళు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షకు నేను రెడీ. కాదు, నేను ప్రొఫెసర్ గారికి ఏకీభవిస్తాను. ఇంత సుదీర్ఘకాలంగా ఈ స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో ఎస్సీ ఎస్టీలకు జరగాల్సిన న్యాయం జరగలేదు. 100% ఏకీభవిస్తాను. దీనికి సిస్టమ్ కారణము, పొలిటికల్ పార్టీస్ కారణము, అందులో హెల్తీ డిబేట్ జరగాలి. మొన్న నేనేమనుకోకపోతే ప్లీజ్ నాకు 7.5% మీకు తెలుసు. విద్యా ఉద్యోగాలు 7.5%, వాళ్ళ జనాభా ఇప్పుడు 12% ఉంటే 7.5% ఇచ్చుకుంటా. మీరు ముర్ము గారిని తీసుకొచ్చి అక్కడ పెడితే మాకు ఏం జరుగుతుందో ఒకటి చెప్పు. సరే, దాన్ని మీరు వెల్కమ్ చేసేది థ్యాంక్స్. అది ఒక మెజర్ అది. ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఎవరు రాలేదు కాబట్టి తీసుకొచ్చి పెట్టారు. నిజంగా సర్వత్రా అన్ని రకాల వీళ్ళు కనుక మన లైఫ్ స్టైల్ లోపల అందరూ ఈక్వల్ రైట్స్ అనుభవించి ఉంటే
ఆ అవసరం కూడా ఉండేది కాదు. కానీ ఈ రోజు అది జరిగింది అన్యాయం కాబట్టి వారిని తీసుకొచ్చి ఇందిరా గారిని తీసుకొచ్చి ఈ రోజు ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా పెట్టాం. అది మీరు ఎవరిని సపోర్ట్ చేసుకుంటారో అది వేరే విషయం. ఒక నిమిషం నేను ఏమంటానంటే ఒక చిన్న పాయింట్ నేను ఏమంటానంటే చాలా తెలివైన వాళ్ళు సార్ ఐఎఫ్ఎస్ సార్ నేను ఐఎఫ్ఎస్ నేను మీకే నేను లేదు మీకు- లేదు లేదు నేను వినాలి కిషన్ రెడ్డి గారు ఏమంటారు తెలంగాణలో వచ్చి కిషన్ రెడ్డి గారు తెలంగాణ వచ్చి బహిరంగ ఏం స్టేట్మెంట్ ఇస్తారు? మీ రాష్ట్రంలో మీరు చేసుకోవచ్చు అంటారు. ఎస్, కానీ నువ్వు మాకు తండ్రి లాంటి వాడి. కేంద్ర ప్రభుత్వం తండ్రి లాంటిది అక్కడ అందరికి. ముందు 7.5 ఎందుకు కొనసాగిస్తున్నావు 40 సంవత్సరాల నుంచి అది చెప్పు. ఆ 7.5 నువ్వు పెంచు, రేపు నేను నిరాహార దీక్ష కూర్చుంటా ఈడ. నేను అనేది లేదు సార్. ఆ ఆస్పెక్ట్ లో నేను మీరు 7.5 కాదు 8.5 ఇచ్చినా 9 ఇవ్వడానికి ఆస్కారం ఇవ్వండి. ఉద్యమకారులు కేసీఆర్ పక్కకు ఉన్న తమిళనాడు రాష్ట్ర తరహాలో మేము అధికారంలోకి వస్తే 70% రిజర్వేషన్స్ ఇస్తామన్నాడు. ఎందుకు ఇవ్వలేకపోయాడు అంటే ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయాడండి? తమిళనాడు తరహాలో మీరు ఇచ్చుకోవచ్చు కదా, అది సాధ్యపడదు. మీకు మీ చేతిలో ఉన్నది మీరు 7.5% కేంద్రం కూడా కేసీఆర్ గారిని అడుగుతారు ఏంటంటే సార్ ఒక్క నిమిషం. కేసీఆర్ మంత్రిగా చేశాడు కేంద్రంలో. ఆ మాట అనే సందర్భంలో ఆయన గారు తెలియదా ఇది పార్లమెంటు 50% సీలింగ్ ఉంది, ఇది సాధ్యపడదు, ఎందుకు పబ్లిక్ చెప్పాడు? మీరు పక్కా పెట్టండి సార్. నిన్నాక మొన్న 3 రాజ్యసభ సభ్యులు ఇస్తే 3 మీద అవినీతి ఆరోపణలు, ఈడీ రైట్స్, ఐటీ రైట్స్ ఉన్న 3 ప్రధానమైనటువంటి మేజర్ సెక్షన్ తీసిన వాళ్ళకి మీరు రాజ్యసభ ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇయ్యారు సార్? మీరు ఆ 3 మీకు ఇవ్వచ్చు కదా. మీ ఆ 3 మీరు ఎందుకేలే? మీకు చేతిలో అధికారం పెట్టుకొని మీరే రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటే ఒక ఆయనకి 150 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పట్టుబడ్డది, ఒక ఆయనకేమో 300 కోట్లు పన్ను ఎగవేత ఆరోపణలు నోటీసులు ఉన్నాయి. ఇవన్నీ మీరే మీ చేతిలో డైరెక్ట్ ఇవ్వడానికి ఉన్న మీరివ్వరు. మీరే వివక్ష చూపించుకుంటూ మీ చుట్టూ ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి బ్రహ్మాండమైనటువంటి ఇంకొక ఆయన ఆయన ఆడిటర్ గా తన సొంత లావాదేవీలు చక్కబెట్టేవాడికి 3వ వాడికేమో రాజ్యసభ ఇస్తాడు. మీరు మాత్రం దేశం మొత్తం న్యాయం జరగాలంటారు. ముందు మీ పార్టీలో ఉన్నటువంటి న్యాయం ఏంటో మాకు చెప్పండి, అప్పుడు మాకు ఆ లాజిక్ అర్థం అవుతుంది, దేశవ్యాప్త లాజిక్ అనేది అంటున్నాను. ఓకే. అండ్ కిరణ్ గారు మీరేం చెప్తారు అంటే ముఖ్యంగా ఈ రిజర్వేషన్స్ అనేవి వీటిని ఎట్ ద సేమ్ టైం ప్రెసిడెన్షియల్ పోల్ని కూడా కొన్ని సార్లు ఇది ఒక టోకెన్ రాజకీయాల్లో చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ పార్టీకి సంబంధించి ఈవెన్ ద కాంగ్రెస్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, లేదు అన్నది కాదు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సర్వే గురించి మాట్లాడుకున్నట్లయితే దాంట్లో ఒకటి కోట్ చేయడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఎక్కువ సంఖ్యలో టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం వల్ల ఒకవేళ కాంగ్రెస్ కు ఆ విధంగా ఓట్ షేర్ తగ్గేటువంటి అంటే నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది అక్కడ కోట్ చేశారు. ఒకటి దాని ఎట్లా నమ్మిస్తారు జనాలు? టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు అంటే ఇప్పుడు తీసుకునేటోడికి ఉండాలి ఏం చేస్తున్నామని. మొన్న ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎవరు ఎంపీని కొనడం కూల్చడం ఇదేం పద్ధతి రాబోయే రాజకీయంలో షిండే పాలిటిక్స్, ఇది ఎక్కడ పద్ధతి రాబోయే, నువ్వెక్కడ లీడరు, పెద్ద నువ్వేదో అనుకుంటూ వచ్చి చేసేది నువ్వు కూడా ఇదే కదా అందరితో పాటు, ఇది పద్ధతేనా, ఇది రాజకీయాలు ఇట్లా నడుస్తుందా ఇది? ఓకే, ఇప్పుడు జరుగుతున్న విషయం మనం చూస్తున్నాం. అయితే సేమ్ టైం కాంగ్రెస్ లో గెలిస్తే అంటే ముఖ్యంగా ప్రజల వర్షం కనుక చూసినట్లయితే కాంగ్రెస్ లో గెలిపిస్తే రేపేంటి అన్నటువంటి ఆలోచనతోనే ఒకవేళ నష్టపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అందులో చెప్పారు. సో ఈసారి ఒకసారి కాంగ్రెస్ అంటే నేను ఏమంటున్నా అంటే గతంలో టీఆర్ఎస్కి మెజారిటీ వచ్చింది, ఆయన అధికారంలో ఉన్నాడు. సరే మా దగ్గర నుంచి గెలిచిన అభ్యర్థులను భయపెట్టో లేకపోతే వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ ఇచ్చో ఇంకేదో ఇచ్చో తీసుకుంటు, కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేవు. ఎందుకంటే మాకు సరైన మెజారిటీ వస్తుంది. మా రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు చెప్పినట్టు మాకు ఇలా 70 నుంచి 90 సీట్ల మధ్యలో వస్తాయి. మాకు సరైన అవకాశం మెజారిటీ వచ్చినప్పుడు పక్క పార్టీకి పోవాల్సిన అవసరం లేదు కదా. ఇలా గతంలో కేసీఆర్ ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎట్లా భయపెట్టి బెదిరించి వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి ఎట్లా తీసుకున్నా అది అయిపోయింది, అది ఓడిచిపోయింది. కానీ ఈసారి పోవాల్సిన అవసరం మాకు లేదు, పోయే క్యాండిడేట్స్ కూడా మా దగ్గర లేరు. పోయే కాడికి పోయి రిగాళ్ళు ఎవడైతే దేనికైతే బెనిఫిట్లకు లంచాలకు ఆశపడి పోతుర్రో ఈసారి పోయే అభ్యర్థులు మా దగ్గర లేరు. ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నారు, ప్రజల కోసం ఉన్నోళ్ళే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు, వాళ్ళతోనే మేము ఇలా గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది కాబట్టి మాకు అలాంటి అవకాశం లేదు. ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంటే ఆపరేషన్ ఆకర్ష్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఇంకా ఇప్పుడు వచ్చింది తక్కువ, తర్వాత వరద వస్తుంది, తుఫాన్ వస్తుంది అని చెప్పేసి మీ చీఫ్ అనౌన్స్ చేస్తున్నారు కదా. మరి వాస్తవం ఏంటంటే ఇలా బీజేపీ నుంచి కూడా టీఆర్ఎస్ నుంచి కూడా చాలా మంది లీడర్లు రావడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇలా ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఏదైతే పోరాడుతుందో గట్టిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంటే ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీలో చేరితే వారి భవిష్యత్తు కానీ వారు ప్రజలకు సర్వీస్ చేయాలనుకుంటూ అది సక్సెస్ అయితే కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అవుతుంది సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి మస్తాన్ లాంటి సర్వేలు తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ ఆపడానికి ఇది ఒక కుట్రగా
జనాలందరూ అనుకుంటారు. ఇలా ఏదో కాంగ్రెస్ పార్టీ లేదనగానే వెంటనే జాయిన్ అయితే ఆగిపోయి బీజేపీలో జాయిన్ అవ్వడం కానీ చూడడానికి బీజేపీ పెరిగిందనగానే బీజేపీలో పోయి జాయిన్ అవుతారని అనుకుంటారు. కానీ ఇలా బీజేపీలో జాయిన్ అవుతాం బుర్రున్నోడు ఎవడు బీజేపీలో జాయిన్ కాడు. ఎందుకంటే ఇప్పుడు కాదు, అది రాబోయే ఎప్పుడు ఇంకో 50 సంవత్సరాలు కాదు కదా, ఎప్పటికి కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్రం రాలేదని నేను గట్టిగా నమ్ముతున్నా. దాంతో ఇలా లీడర్లకు కూడా తెలుసు ఇలా రాజకీయం ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ నుంచి కూడా చాలామంది నాయకులు బీజేపీలో పోయి కూడా మొన్న మాజీ మంత్రి గారు వచ్చారు అక్కడ ఆదిలాబాద్ చెన్నూరు నుంచి, తర్వాత బండ్రు శోభారాణి గారు వచ్చారు. ఇక రకరకాలుగా బీజేపీ నుంచి వచ్చే నాయకులు దారి పెట్టే నాయకులు చెప్ప బీజేపీ మా దగ్గర నుంచి బీజేపీలో పోయేటోళ్ళు లేరు. కొండా విశ్వేశ్వరుడు ఒక్కడికి సరే ఆయన అంటే గౌరవం చాలా ఉండే, కానీ మరి ఆయన ఆయన వ్యాపార లావాదేవీల గురించి పోయిండో లేకపోతే ఆయనకి సిబిలు ఈడీలు ఏదైనా పెట్టి భయపెట్టి పోయారు, ఆయన ఎందుకు పోయిండు కానీ సరే ఆయన పోయినది కానీ కాంగ్రెస్ పార్టీ గురించి చెడుగా మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉండి గతంలో ఆయన లౌకిక పార్టీ సెక్యులర్ పార్టీ ఏదైతే ఉందంటే కాంగ్రెస్ పార్టీ, అందుకని నేను టీఆర్ఎస్లో పద్ధతి బాగలేదు కాబట్టి కాంగ్రెస్లో చేస్తున్నా, కాంగ్రెస్తోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు బీజేపీలో పోయి బీజేపీ అంతా పాడుతుంది తప్ప అది కరెక్ట్ కాదు. ఇలా ఆకాశం అనేది ఆపరేషన్ ఆకాశాన్ని ఏం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మి కాంగ్రెస్ పార్టీతోనే ఇలా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మి ఇలా లీడర్లు అందరూ మా దాంట్లకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో చాలామంది నాయకులు కూడా జాయిన్ అవుతారు. సరే బీజేపీలోకి వాళ్ళు ఎంత ఇలాంటి సర్వేలు పెట్టి ఎంత ఆపుదామన్నా అది ఆపే పరిస్థితి అయితే కాదు. రేపు చూస్తారు, మీ బీజేపీ నాయకులు చూస్తారు, మీరు చూస్తారు. ఇంకో విషయం కూడా చెప్తున్నారంటే ఈ సర్వేలతో సర్వేలతో ఏం చెప్తున్నారంటే ఇలా టీఆర్ఎస్ బీజేపీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న వరదలు ఏదైతుందో లేదా రాష్ట్రంలో ఉన్న వ్యతిరేకత ఏదైతుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది ఒక మైండ్ గేమ్ సర్వేలు తప్ప ఈ సర్వే దేనికి పనికిరాదు, నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. నేను చెప్తున్నా మేడం ఇలా టీఆర్ఎస్ డైవర్ట్ చేయడానికి ఒకవైపు సర్వేలో కూడా టీఆర్ఎస్ కు మంచి ఫలితం ఏమి ఇవ్వలేదు కదా, నష్టపోతారు. 8% ఇప్పటికిప్పుడు పెట్టినా 8% తగ్గుతుంది ఓట్లు అని చెప్తుంటే ఆ మైనస్ మార్కులు ఎందుకు వేసుకోవాలనుకుంటారు టీఆర్ఎస్? బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే. సో టీఆర్ఎస్ని గెలిపిస్తూనే బీజేపీని కూడా పైకి తీసుకురావాలి. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కూడా అదే పని చేస్తున్నారు కదా. ఇవాళ ఏ ప్రెస్ మీట్ పెట్టినా లాస్ట్ 6 నెలల నుంచి మీరు చూస్తారు కదా, బీజేపీ గురించి తప్ప దేని గురించి అయినా మాట్లాడతారా? మాట్లాడు. ఆయన స్థాయిలో ఆయన చేస్తుంటే ఈ సర్వేలలో వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తారు. టీఆర్ఎస్ని ముందు పెడుతూనే దానికి తోడుగా వెంటనే పక్కనే బీజేపీని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చూస్తున్నాం మనం. ఇలా వర్షాలు వచ్చి గత వారం రోజుల నుంచి వర్షాలు వచ్చి వరదలు వస్తుంటే ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేరు. ఇప్పుడు సర్వే వచ్చిన కానీ లీడర్లు అందరూ ఇప్పుడు రాజకీయ నాయకులందరూ సర్వేల గురించి మాట్లాడతారు తప్ప వరదల గురించి మాట్లాడతలేరు. మేమంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వచ్చి గతంలో 7 సంవత్సరాల నుంచి చాలా వర్షాకాలం డిబేట్లు చూసినాము. ఏ వర్షాలు వచ్చినా హైదరాబాద్ మునిగిపోతాయి, చుట్టుపక్కల పరిసరాలు మునిగిపోతాయి. సరే అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు బీభత్సంగా వచ్చి పంట నష్టం పోతుంది. ఇలా కేటీఆర్ గారు అంటారు ఎక్కడ కూడా పంట నష్టం లేదు అని. మొత్తం జూలైలో మంచి వర్షాలు వచ్చినా ఇది మంచిదే, పంట నష్టం ఎక్కడా లేదు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కానీ వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారంటే 11 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది అని చెప్తారు. మరి దానికి ఏం సమాధానం చెప్పాలి? దాని గురించి మాట్లాడరు, సర్వేల గురించే మాట్లాడతారు. సర్వేల గురించే ఇవ్వాలి, మేము ముందస్తు ఆయన ముందస్తు. ఇక బీజేపీ వాళ్ళకి అయితే అసలు దాని గురించి అవసరమే లేదు. వాళ్ళకు ఎప్పుడు అధికారం రావాలి, మేమే ఆల్టర్నేటివ్ ఈ డబ్బా తప్ప మరి దీని మీద ప్రశ్నించవచ్చు కదా. దీని మీద వరదలు వచ్చినాయి బాబు, నువ్వు ఏం చేస్తున్నావు ముఖ్యమంత్రికి ఉండి, దీని మీద ఏమైనా ఇష్యూ తీసుకోవచ్చు కదా, అది లేదు. ఇలా మొత్తం కూడా భద్రాచలం కానీ ఆదిలాబాద్ కానీ కరీంనగర్లో కానీ ఎక్కడ పడితే అక్కడ వరదలు వచ్చి ఇలా ములుగుల మా సీతక్క కాన్స్టిట్యూన్సీలు అయితే మొత్తం ఇండ్లు కూడా లేవు, మొత్తం ఇండ్లన్నీ మునిగిపోయిన వరదల్లో మునిగిపోయినాయి. అంటే ఇలా మీ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి అక్కడ అసలు ఇండ్లకు కాదుగా తింటానికి కూడా లేదు కదా. వాళ్ళకి ఇండ్లు ఇస్తే ఇలా ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. దాని గురించి పట్టించుకోకుండా మీరు ఇదంతా సోదేదో చెప్తా ఉంటారు. ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్. ఈవెన్ టీఆర్ఎస్ కూడా ఈ సర్వే వెనక ఉంది అని చెప్పేసి కిరణ్ గారు అంటున్నారండి. ఏందమ్మా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ఈ వరదలు కానివ్వండి, పంట నష్టం కానివ్వండి, ఉన్నటువంటి ఈ పరిస్థితులు, ఈ వైఫల్యాల గురించి మాట్లాడుకోకుండా ఉండేందుకు ఈ సర్వే అనేది ఒకటి తెర మీదకు తీసుకొచ్చారు. బీజేపీ టీఆర్ఎస్ కలిసే తీసుకొచ్చాయి అని చెప్పేసి కిరణ్ గారు అంటున్నారు. మళ్ళీ బీజేపీ ఏమో కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ కలిసి ఉంటారని అంటున్నారు. దాన్ని మనం ఇప్పుడు రాజకీయ ఎలక్షన్లు వస్తున్నాయమ్మా. ఇప్పుడు ఇవన్నీ సర్వసాధారణం. ఇక వీటిని పట్టుకొని మనం వెంట్రుకలు బీక్కోవడం అంత సులభమే, ఇది అంత మంచిదేం కాదు. ఇవన్నీ కామన్. వీటి మీద పెద్దగా చర్చ పెట్టుకొని అంటే ఎంపీ గారు నేను ప్రస్తావించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇలా వరదలు వచ్చి రాష్ట్రంలో అంతా అతలాకుతలం అవుతుంటే మీరు మాత్రం సర్వేల చుట్టూ దీని చుట్టూ తిరుగుతున్నారు. ఇలా మీ కేటీఆర్ మాట్లాడుతున్నారు పంట నష్టం ఎక్కడ కాలేదు, కానీ వాస్తవానికి పంట నష్టం, పంటలు మునిగిపోయి ఉన్నాయి. వాటి గురించి మాట్లాడారు కిరణ్ గారు. ఆ మస్తాన్ అనే అతను ఆర్ఎస్ఎస్ బేస్ అనేది మీరే చెప్తున్నారు, పెద్దలు దిలీప్ గారు చెప్తున్నారు. ఈ దాన్ని కేసీఆర్ చేయించిండా? ఎట్లా మీరు అన్నిటికీ ఒకదానికి ముడి పెడితే అట్లా కాదు కదా. వరదలైతే అది ప్రకృతి జరుగుతున్నటువంటి దాన్ని మన చేతిలో లేదు. దాన్ని శాశక్తుల వారు కేసీఆర్ గారు రోజు మీరు చూస్తూనే ఉన్నారు. మంత్రులను వాళ్ళను మీరు రావద్దు, మీరు ఆడనే ఉండండి ప్రయత్నం చేస్తున్నారు కదా. చేయకుండా ఎందుకుంటారు?
చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చెడు పేరు తెచ్చుకోవాలని ఉంటుందా? ఇదేం కాంగ్రెస్ అప్పుడు రాలేదా వరదలు? మీ బ్యాడ్లకి అది అప్పుడు 10 ఏళ్ళు కరువు, 5 సంవత్సరాలు కరువు వచ్చింది. అది కూడా మీకు అప్పుడు అశాపంగా మారింది. ఇప్పుడు మా సార్ మంచి పనులు చేస్తున్నాడు, బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి, దేశం అంతా పడుతున్నాయి. మీరు దాన్ని దేవుడు కదా, తెలంగాణకి దేవుడు మీ సారు. ఈ సార్ ఇక తెలంగాణ తెచ్చిన సారు మీకు తెలియదు ఏమున్నది. ఆ సార్ ప్రజల మనం ఎంత అన్నా సార్ దిలీప్ అన్న ఇంతమందికి ఎస్టీల రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు. మరి సీతారాం నాయక్ గారికి ఎంపీ నెక్స్ట్ టైం ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు? వాళ్ళు ఏమో జస్టిస్ గురించి మాట్లాడతారు. వాళ్ళ దాంట్లో మరి వారికి కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వారికి కూడా ఎంపీకి అవకాశం ఇవ్వలేదు కదా. మీ ఇద్దరికి వందనాలు. కానీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మీకు మీ సార్ అడిగితే కంటి తూర్పు కాకపోతే ఏంది, కంటి తూర్పు ఏం మేడం మీరు అన్యాయం చేస్తున్నారు, నన్ను నాకుత చేస్తారా రావాలని చేస్తున్నారా? మీకు రావాలంటే వీళ్ళిద్దరు కూడా కొట్లాడుతున్నారండి. తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ఒక ప్రొఫెసర్ ఉన్నారు, మీకు వస్తే తప్పులేదు, 100% జస్టిస్ అవుతుంది. లేదు కిరణ్ గారు, నేను అంతేకాదు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో మొదటి PhD ఉంది, 9 అవార్డులు ఉన్నాయి. నా పేరే జామెన్ సీతారాం. దాని సంగతి అది పక్కకు పెడదాం కొద్దిసేపు. కానీ మీరు అన్నట్టు ఈ వరదలలో ఏ పార్టీలు కాదు, అందరు కార్యకర్తలు కూడా పార్టీ కార్యకర్తలు ఆదుకోవాలి. మా పార్టీ ఇంకా ముందంజలో ఉండాలి. అన్ని మేమే పెట్టాలి, అది ధర్మం. అది కేసీఆర్ గారు ఆ పనిలోనే ఉన్నారు. నాకు కూడా చేతైన కాడికి మేము పోతున్నా, ఏదో ఒకటి చేస్తున్నాం. చాలా ఇబ్బందిలో ఉన్నది ఇంకా ఈ దేశం, కాదని కాదు, ఇంకా బయటపడాలి మనం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జనాభా ప్రజాస్వామ్యంలో చాలా గొప్ప దేశం కదండి, స్వతంత్రం ఉన్న దేశం, దాటి ఉన్నటువంటి దేశం. అన్యాయాన్ని న్యాయాన్ని ఎదుర్కొనేటువంటి వ్యక్తులు ఇక్కడ పుట్టి ఉన్నారు కదా మొత్తం ఈ దేశంలో. అందుకోసమే మనం మీరు ఏది చేసినా మీ సూచనలను కూడా మా పార్టీ బహుశా వింటారట, ఇవన్నీ వింటారట. లేదా మా జోష్న మేడం ఇలా వీళ్ళు ఇట్లా మాట్లాడిరని మీరు ప్రభుత్వానికి పంపాలమ్మా. మీరు ఏం లేదు, మమ్మల్ని 1 గంట కూర్చోబెట్టి అవును, మీరు ఇంటెలిజెన్సీ ద్వారా ఎవరి దగ్గర వీళ్ళ అభిప్రాయాలు ఫలాని పార్టీ ముఖ్యమైన పంపాలి. పంపితే వాళ్ళ నిజంగా కూడా ఏమైనా అరే మనం ఇది చేయలేకపోయినామని గ్రహించి తీసుకుంటే ఈ డిబేట్లకు ఏమైనా సార్థకత ఉంటది. లేకుంటే మా కిరణ్ గారు ఒక దిట్టుడు, మా దిలీప్ గారు ఒక దిట్టు అనుడు, నేను లాభం ఏంటి దీంట్లో? మొత్తానికి అంటే ఈ సర్వేలు ఇప్పటికిప్పుడు ఒకవేళ పెడితే వీళ్ళకి ఇన్ని వస్తాయి వాళ్ళకి ఇన్ని వస్తాయి అనేది అప్పటికప్పుడు ఆనందాన్ని ఇచ్చినా కూడా ఎన్నికల టైంకు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయి, జాతీయ రాజకీయాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా నేతలు ఎవరితో ఉంటారు, పొత్తులో ఉంటారా లేదంటే ఏ పార్టీలో ఉన్నాళ్ళు ఏ పార్టీలో జాయిన్ అవుతారో చెప్పలేని పరిస్థితి. కాబట్టి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, వీటిని నమ్మేటువంటి సిచ్యువేషన్ లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు కిరణ్ యాదవ్ గారు, సీతారాం నాయక్ గారు, దిలీప్ కుమార్ గారు. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.